Gautam Neurocare, brain stroke, migraine, fits, brain and spine surgeries की బెస్ట్ న్యూరో సర్జన్. ఏపీ రాజకీయాలు రోజు రోజుకు హీట్ ఎక్కిపోతున్నాయి. ఒకవైపు అధికార వైసీపీకి దీటుగా టీడీపీ, జనసేన పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలు రూపొందించే పనిలో నిమగ్నమై ఉన్నాయి. మరోవైపు షర్మిల కాంగ్రెస్ పీసీసీ చీఫ్ పదవిని స్వీకరించబోతున్నారు. వైసీపీ అసంతృప్తులు షర్మిల వైపు చూస్తున్నారు. గతంలో కాంగ్రెస్ లో పనిచేసిన వాళ్లంతా షర్మిల చేరికను బలపరుస్తున్నారు. అయితే జగన్ కు యాంటీగా షర్మిల వెళ్లడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. షర్మిల కాంగ్రెస్ పార్టీని బలపరచాలంటే అధికార పార్టీని విమర్శించక తప్పదు. జగన్ అన్న వదిలిన బాణాన్ని అంటూ జగన్ ను అధికారంలోకి తీసుకొచ్చిన షర్మిల అదే బాణంతో వైసీపీని ఓడిస్తుందా అనేది వైఎస్ అభిమానుల్లో కలవరం రేపుతోంది. ఇదిలా ఉండగా షర్మిల పీసీసీ చీఫ్ పదవి స్వీకరించే కంటే ముందు తన కొడుకు రాజారెడ్డి నిశ్చితార్థం హైదరాబాద్ లో ఘనంగా ఏర్పాటు చేసింది. గురువారం రాత్రి గండిపేట గోల్కొండ రిసార్ట్ లో రాజారెడ్డి, అట్లూరి ప్రియ నిశ్చితార్థం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి జగన్ హాజరవుతారని తెలుస్తోంది. గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్ చేరుకొని నేరుగా రిసార్ట్ కు వెళ్తారు. అక్కడ కాబోయే నూతన జంటను ఆశీర్వదించి తిరిగి వెంటనే విజయవాడ వెళ్తారని పార్టీ వర్గాలు ప్రకటించాయి. జగన్ మేనల్లుడి నిశ్చితార్థానికి హాజరవుతున్న విషయంపై వైఎస్ అభిమానులు ఆనందంగానే ఉన్నారు. రాజకీయంగా వైరం ఉన్నా రక్త సంబంధానికే జగన్ ప్రయారిటీ ఇస్తున్నారంటూ గర్వంగా చెప్పుకుంటున్నారు. అయితే జగన్ ఈ రోజు జరిగే నిశ్చితార్థానికైతే హాజరవుతారు, కానీ ఫిబ్రవరి 18న రాజస్థాన్ లో జరిగే పెళ్లి వేడుకకు మాత్రం హాజరు కారు అని జగన్ వ్యతిరేకులు ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే పెళ్లి నాటికి ఏపీలో రాజకీయ సమీకరణాలు ఖచ్చితంగా మారతాయని, షర్మిల జగన్ మధ్య రాజకీయ వైరం మరింత పెరుగుతుందని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇక వైసీపీ అసంతృప్తులు టీడీపీలోకి వెళ్లకుండా షర్మిల జగన్ కు మేలే చేస్తుందని మరికొందరు అంటున్నారు. చూద్దాం, ఏపీ రాజకీయ యుద్ధంలో రక్త సంబంధం ఓడుతుందో గెలుస్తుందో.